లో పెట్టుకోగానే మనకైతే ఏం వినిపిదు మామ. ఫుల్ నాయిస్ అన్ని రెడ్యూస్ అవుతాయి. మీకు చెవుడు వచ్చింది అనుకోబాకండి, చెవులు అట్లాంటి పెయిన్ అయితే ఏం రావట్లేదు, జారిపోవడం కానీ అట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. నమస్తే అవ్వలారా తాతల్లారా, ఈరోజు అయితే మన CMF బడ్స్ 2+ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. దీని స్పెసిఫికేషన్స్ ఫుల్ రివ్యూ అయితే చూసేద్దాం రండి మామ. ఇంకా ఫస్ట్ బాక్స్ చూడడానికి అయితే ఎలా వస్తుంది, బయట బడ్స్ ఇంటర్ఫేస్ అయితే వేస్తున్నారు. బడ్స్ 2+ అని రాస్తున్నారు. ఇక్కడ హైరీస్ ఐడియోని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇంకా సైడ్కి పోతే ఏమో హైబ్రిడ్ ANC అంట, 50 decibels అంట, స్మార్ట్ అడాప్టివ్ అంట, హైఫై సౌండ్ ఉన్నారు. దీని ఏందేందో ఉన్నాయి మా బార్ కోడ్లు ఏందేందో ఉన్నాయి. అవన్నీ కాకుండా మనం బాక్స్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెయిన్గా ముందుగా బడ్స్ బాక్స్ అయితే వెనక తిప్పంగానే ఇక్కడ స్టిక్కర్ ఎతికించి ఉంటారు మా, దీన్ని పీకేయాలా. ఈ ప్యాకెట్లో అయితే ఇయర్ టిప్స్ ఇచ్చున్నారు, ఈ పక్కన పెట్టేద్దాం. ఇది యూజర్ మాన్యువల్, ఇది పక్కన పెట్టేద్దాం. బడ్స్ని తెద్దాం ఫస్ట్. ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్ చూసుకుంటే బయట అంతా మ్యాటి ఫినిష్తో వచ్చింది మా, చాలా ప్రీమియం ఉంది. వెయిట్ విషయానికి వస్తే 51.5 grams అయితే ఉంది. ఫైనల్లీ దీన్ని అన్బాక్సింగ్ చేస్తాం మామ. దీంట్లో అయితే ఎటువంటి కేబుల్ అయితే ఇవ్వలేదు. ఈ మధ్య ఫోన్లోనే ఛార్జర్ తీసేస్తున్నారు, అంటే దీంట్లో ఏకంగా కేబుల్ రిమూవ్ చేశారు. అదంతా పక్కన పెట్టేసి దీని స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ మీద వేస్తున్నారు చూడండి మామ. బడ్స్ వన్తో కంపేర్ చేస్తే దీంట్లో మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు మామ. కొంచెం కాంపాక్ట్ అయితే చేశారు. బ్రాండింగ్ చూస్తే దీంట్లో అయితే సింబల్స్ ఉండేది, బడ్స్ 2లో వచ్చేసరికి CMF అనే బ్రాండింగ్ అనిపిస్తుంది. కంట్రోల్ బటన్ చూసుకుంటే జనరేషన్ 1లో అయితే సైడ్ ఉండేది మామ. ఇప్పుడు బడ్స్ 2+లో అయితే లోపల వచ్చేసింది, అంటే మిడిల్లో వచ్చేసింది. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే దీంట్లో 460 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు మామ. అరౌండ్ విత్ కేస్ అయితే 60 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. మీరు ANCలో పెట్టి కానీ యూస్ చేస్తే రఫ్గా అయితే 9 to 10 hours అయితే రావచ్చు. అదే మీరు రఫ్గా మామూలుగా మినిమల్ యూజర్ అయితే 5 days to 7 days అయితే రావచ్చు. ఇంకా మెయిన్ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మామ, దీంట్లో 12mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. హైరీస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది, లెడాక్ సపోర్ట్ ఉంది. దీంట్లో మ్యూజిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మామ. మిక్స్ కానీ బేస్ కానీ ట్రెబుల్స్ కానీ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా చాలా బాగుంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. ఆడియో విషయానికి వస్తే మనం చెవులో పెట్టుకోగానే మనకైతే ఏం వినిపిదు మామ. ఫుల్ నాయిస్ అన్ని రెడ్యూస్ అవుతాయి. మీకు చెవుడు వచ్చింది అనుకోబాకండి, అది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అది 50 decibels దాకా ఉంది దీంట్లో అయితే. దీంట్లో అయితే స్పేషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది మామ. అంతేకాకుండా 6 HD మైక్స్ ఉన్నాయి. మీరు గంటలు మీ లవర్స్తో మీ ఫ్రెండ్స్తో కానీ కాల్ మాట్లాడుకున్నారన్నా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మామ. ఇంకా ఫిట్టింగ్ విషయానికి వస్తే చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి మామ. చెవులు అట్లాంటి పెయిన్ అయితే ఏం రావట్లేదు, జారిపోవడం కానీ అట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. మీరు జాగింగ్ అయినా రన్నింగ్ అయినా వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. నథింగ్ ఎక్స్ అని సపరేట్ యాప్ ఉంటుంది, దాంట్లో చాలా బాగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటే నాయిస్ క్యాన్సిల్ ఆఫ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడం, మనకి నచ్చినట్టు మనం పెట్టుకోవడం, స్పెషల్ ఆడియో ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం. ఇంకా బేస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అల్ట్రా బేస్ అని ఆప్షన్ ఉంటుంది, బేస్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు పర్సనల్గా అయితే పర్సనల్ ఆడియో అని ఒక ఆప్షన్ ఇచ్చారు, అది చాలా బాగా వస్తుంది. మన ఇయర్స్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా దీంట్లో కంట్రోల్స్ ఉంటాయి, మనకి బడ్స్లో కంట్రోల్స్ మనకి నచ్చినట్టు టచ్ కంట్రోల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ దాంట్లో రైట్, లెఫ్ట్ దాంట్లో. ఇంకా ఈక్వలైజర్ గురించి తెలిసిందే, మనకి నచ్చినట్టు ఈక్వలైజర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కస్టమ్ ఆప్షన్లో మనకి నచ్చినట్టు మన ఇయర్కి మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవి కాకుండా మనకి డివైస్ సెట్టింగ్స్లో లెడాక్ని ఆన్ చేసుకోవడం, AAC ఆన్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. డ్యూయల్ కనెక్షన్ సపోర్ట్తో కూడా ఉంది మా ఇది. ఇంకా ఎక్స్ట్రాగా చూసుకుంటే మనకి లో ల్యాగ్ మోడ్ ఉంది, ఇది గేమింగ్లో అయితే ఉపయోగపడుతుంది. అవి కాకుండా ATP టెస్ట్ ఉంది, ఫైండ్ మై డివైస్ ఉంది, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా ప్రైసింగ్ విషయానికి వస్తే ఈ బడ్స్ అయితే నాకు 3300 అయితే పడింది మామ. అప్పుడప్పుడు సేల్లో వచ్చేసరికి 3150కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు మామ. మీరైతే ప్రీమియం క్వాలిటీ ఆడియో వినాలనుకుంటే ఖచ్చితంగా ఈ బడ్స్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీనిలో మిడ్స్ కానీ ట్రిబుల్స్ కానీ వోకల్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. దీని కింద మోడల్ అంటే బడ్స్ 2, దాంట్లో అయితే కొంచెం లౌడ్గా వస్తుంది, బేస్ బాగా వస్తుంది. మీకు లౌడ్గా వింటారంటే దానికి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్తాను. అంతేకాకుండా మీరు ప్రీమియంగా వినాలి, మంచి ప్రీమియం క్వాలిటీగా మ్యూజిక్ లవరు, మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే దీనికి వెళ్ళడం బెటర్ అని నేను చెప్తాను. అంతేకాకుండా దీంట్లో వచ్చే ANC మిగతా ఈ బడ్జెట్లో ఏ బడ్స్కి రాదు.